ఈరోజు వీడియో వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరపప్పు పోటాడు. దానికి ఒక గ్లాసుడు పెసరపప్పు ఒక గంట ముందు నానపెట్టుకోవాలి. అలాగే కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, ముందుగా నానపెట్టిన పెసరపప్పును కొంచెం రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకొని పోపు దినుసులు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి ఉంచిన పేస్ట్ని, మనకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. అలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అది చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లకర్రతో గుండగా చేసుకుంటే పెసరపప్పు పోటాడు రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.